అందరికీ నమస్కారం. నా పేరు గంగమ్మ. మాది కళ్యాణదుర్గం ప్రాంతము. నేను ఆర్డిటీలోనే చదువుకొని స్పాన్సర్ గా ఆర్డిటీలోనే జాబ్ చేస్తున్నాను. 93లో ఉమెన్స్ ఇవ్వగా నేను 96లో రిజైన్ చేశాను. ఇంత తెలివి జ్ఞానం నాకు ఆర్డిటీనే ఇచ్చింది. తర్వాత నేను ఆర్డిటీని మళ్ళీ నాకు 2021లోన మూత పడుతుందంటే చాలా బాధపడిన. మా తల్లిదండ్రులు కోల్పోయినట్లు అనిపించింది నాకు. మళ్ళా మాకు సీఎం గారు మళ్ళీ తర్వాత మా అన్న లోకేష్ అన్న గారు ఎంతో కష్టపడినాడు. పేదలకు అన్యాయమైపోతుంది, ఆర్డిటీ పోకూడదు అని చెప్పి ఢిల్లీకి పోయి పెద్దలతో కలిసి ఆర్డిటీ రినివల్ చేయించిన దానికి మహిళా సంఘాల తరఫున నేను వాళ్ళందరికి కూడా 1000 వందనాలు పెట్టాలనుకుంటున్నాను. చాలా సంతోషమైతోంది. మాకు ఈ ఆర్డిటీ పునరుద్ధరణ చేసిన దానికి పేదలు మళ్ళీ పునర్జీవం పోసుకున్నట్లు అనిపించింది. మాకు ఆర్డిటీ చనిపోయిందని లేపినట్లు అనిపించింది. మాకు చాలా సంతోషం సార్. మీ అందరికీ కూడా సీఎం సార్ గారికి, మళ్ళీ అమితాబ్ సార్ గారికి, లోకేష్ అన్న గారికి, సురేంద్ర బాబు సార్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నా పేరు నారాయణ. మాది మల్లెపల్లి చిన్న కుగ్రామము. నేను ఆర్డిటీలోనే చదువుకున్నాను. ఆర్డిటీ లేకపోతే నేను చదువుకునేవాడు కాదేమో సార్. మనిషికి కావలసిన మౌలిక వసతులు ఏమున్నాయో అవన్నీ చేసింది సార్. అవన్నీ చేసే క్రమంలో ఇన్ని చేసినటువంటి ఆర్డిటీ సంస్థ తరలిపోతుంది, మూతపడిపోతుంది అని ప్రజలందరూ ఎక్కడికక్కడ చర్చించుకుంటుంటే అందరూ భయభ్రాంతులకు గురైనారు సార్. లోకేష్ సార్ కూడా చాలా బాధపడ్డాడు సార్. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వెనుకబడిన ప్రాంతము, తాగునీరు లేదు, సాగునీరు లేదు, దరిద్రంగా ఉంది, చాలా పేదగా ఉంది. అట్లాంటి ఆర్డిటీ పోతే ఎట్లా అని సార్ కూడా కలత చెందిపోయాడు సార్ లోకేష్ సారు. అప్పుడు లోకేష్ సారు మరి చంద్రబాబు సార్తో మాట్లాడి సార్ వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి గౌరవ అమిత్ షా జీ గారితో మాట్లాడితే చాలాసార్లు మాట్లాడినాడు సార్. మాట్లాడినప్పుడు ఇక్కడ మూతపడుతుందంటే హాస్పిటల్ మూతపడుతుందంటే అందరూ మాట్లాడుకునేవాళ్ళే సార్ ప్రజలందరూ. ఆ క్రమంలో మాకు ప్రత్యక్ష దేవుడు మన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అయితే ఈ ఆర్డిటీ ప్రత్యక్ష దేవుడు మా లోకేష్ సార్ గారు సార్. లోకేష్ సార్ గారు ఇలా ఇంత చొరవ తీసుకోకపోతే మా ఆర్డిటీ ఉండేది కాదు సార్, వెళ్ళిపోయేది సార్. ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది లబోదిబం అంటే కన్నీరు పెట్టుకొని వాళ్ళు ఎక్కడో వలసలు పోయేదో, లేకపోతే ఎక్కడో ఏదో 10,000 20,000కో ఉద్యోగము చేసుకొని బతికేవాళ్ళు సార్. ఇలాంటి వరంగా ఉన్నటువంటి ఆర్డిటీ పోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడ్చక ఏం చేస్తారు సార్? మా గుండెలో ఉన్నారు సార్ లోకేష్ సార్. మా గుండెల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో భర్తీగా ఉన్నారు సార్ లోకేష్ సార్. వరం అయినటువంటి ఈ ఆర్డిటీ పోతుందంటే మేము అందరూ బాధపడినాము, కన్నీళ్లు పెట్టుకున్నాము, బాధాప్తతో వెళ్తూ ఉన్నాము. మరి లోకేష్ సార్ గారికి మేము జన్మలుగా రుణపడి ఉంటాము సార్ ఈ ప్రాంతవాసులంతా. ఆర్డిటీ సంస్థ మీకు ఎటువంటి సేవలు అందిస్తుందండి? ఆర్డిటీ హాస్పిటల్ ఒకరికనే కాదు, గర్భిణీ వాళ్ళకు, తర్వాత పిల్లలకు ఎమర్జెన్సీగా ఏదైనా 24 అవర్స్లో చుట్టుపక్కల చూసుకుంటే రాయదుర్గం కానీ కనేకలు చుట్టుపక్కల ఎక్కడ ఆర్డిటీలో ఉన్నంత సేవలు అయితే ఎక్కడ ఉండవండి. ఇక్కడ చాలా 24 అవర్స్ ఎమర్జెన్సీగా కానీ మామూలుగా కానీ సేవలు అందిస్తూ ఉంటారు. ఆర్డిటీ ఉన్నంత వరకు ప్రజలకైతే భయం అయితే ఉండదు. అది పోతుంది అన్నప్పుడు చాలా భయపడినాము. అంటే ఉన్న వాళ్ళు ఎక్కడైనా చూయించుకుంటారు, తర్వాత లేని వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. అందుకోసం ఇప్పుడు FCRs వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలండి. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బీపప్పూర్ నుంచి వచ్చినాం. ఏం పేరు మీ పేరు? లావణ్య సార్. ఓకే. ఆర్డిటీ ఎలా తెలుసు మీకు? ఆర్డిటీ హాస్పిటల్ మా చిన్నప్పటి నుంచి ఉంది సార్. మాకు చాలా సేవలు అయితే అందించినారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము ఏదన్నా ఆరోగ్యం బాగాలేకున్నా మా పిల్లలకు కానీ మాకు కానీ చూపించుకుంటాము. ఆర్డిటీ తరపున మేము చాలా పొందినాము సార్. ఓకే. 2021 దాకా ఆర్డిటీకి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు సక్రమంగా వచ్చేవి. ఆ తర్వాత దీని రెనోవేషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో, నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు దీనికి మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మళ్ళీ నిధులు మళ్ళీ రావడం అంటే అది చాలా సంతోషమే కదా సార్. చాలా మంది పేద కుటుంబం వాళ్ళకి ఆదుకున్నట్లే కదా. లక్షల వేల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా దొరికినట్లే కదా సార్ సదుపాయాలు. ఎవరి వల్ల వచ్చింది అనుకుంటారు? మళ్ళీ నారా లోకేష్ ఇచ్చినారు సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. మళ్ళీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వెన్నెల సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మారం నుంచి వచ్చాను సార్. ఓకే. ఆర్డిటీ గురించి ఏం తెలుసమ్మా మీకు? ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చేసి మంచి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు, మంచి పిల్లలు బాగా చూస్తూ ఉన్నారు. మనకు ఏ టయానికైనా బాగా మందులు ఇస్తారు, మంచిగా చూస్తారు సార్. ఇక్కడ మంచి నీళ్లు ఉన్నాయి, తాగడానికి భోజనాలు ఫ్రీగా అన్నీ చేస్తున్నారు సార్.
అంటే ఆర్డిటి తరపున ఇల్లు లేని పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నారంట, తాగునీటి సదుపాయం ఉందంట, విద్యను అందిస్తున్నారంట కొంతమంది పిల్లలకి. అవన్నీ ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి సార్. ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు సార్. ఏమేమి ఉన్నాయి? ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు, పిల్లలు అన్ని బాగా చదువులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. నర్స్ కోచింగ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది సార్. మాకు బాగా సౌకర్యంగా ఇచ్చినారు సార్ నారా లోకేష్ సార్. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవతో కేంద్ర పెద్దలను ఆయన ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా అంటే బాగానే అనిపిస్తుంది సార్. బాగానే ఉంది. మాకైతే ఆర్డిటి ఉన్నంత వరకు బాగానే చూస్తున్నారు సార్. ఇప్పుడు నిధులు ఎవరి వల్ల వచ్చాయి అనుకుంటారు? నిధులు నారా లోకేష్ దగ్గర నుంచి వచ్చాయి సార్. ఓకే. ఆయన కృషి వల్ల వచ్చినాయి అనుకుంటారా? అవును సార్. ఓకే. ఆయన ఉన్నంత వరకు మాకేం కాదు అనుకుంటున్నాం. ఆడిట్ ఉన్నంత వరకు మాకేం కాదు సార్. అంత బాగా ఉచితంగా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి బాగా చూపించుకుంటున్నారు. ఏ టయానికైనా వచ్చి అడ్మిషన్ చేసుకుంటారు, బాగా చూస్తారు సార్ ఇక్కడ. ఆడిట్ ఉన్నంత వరకు మనకైతే ఏం కాదు, ప్రజలకైతే ఏం కాదు. ఓకే. అంటే అటువంటి ఆర్డిటి ఆగిపోద్ది అనుకున్న మూమెంట్లో నారా లోకేష్ గారు అసలు ఆయన కృషితోనే మళ్ళీ ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధుల్ని మళ్ళీ ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కదా, ఎలా అనిపించింది? అతను చేయడం వల్ల చాలా మంచిగానే అనిపించింది సార్. ఆడిట్ ఉన్నంత బాగానే చేసినారు అతను. ఇది మళ్ళీ ప్రభుత్వం మారుతుందో తెలియదు, నాకైతే తెలియదు, కానీ అది ఉన్నంత వరకు బాగానే చూస్తున్నారు సార్. మళ్ళీ వచ్చేసి ఉచితంగా పెట్టాలనుకుంటున్నాము, అందుకనేసి అతనికి కృతజ్ఞతలు తెలుపుకు చెప్తున్నాం సార్. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? సుకన్య సార్. ఓకే. ఆర్డిటి గురించి మీకు ఎలా తెలుసు? మా ఊర్లో చెప్పినారు సార్. ఏం చెప్పారు? ఆర్డిటి బాగా చూస్తారు, చాలా బాగా చూస్తారు. ఆ పిల్లలకి కూడా మీకు కూడా నార్మల్ డెలివరీకే చాలా ప్రయత్నము చేస్తారు, నార్మల్ డెలివరీ చేస్తారు, బాగా చూస్తారు. మా ఊర్లో చాలా మంది ఇక్కడికే వస్తారు సార్. వాళ్ళే చెప్పింటేనే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం సార్. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఆర్డిటి మీకు ఎలాంటి సేవలు అందిస్తుంది? బాగా చూస్తున్నారు సార్, బాగా చూస్తున్నారు. నాకు కూడా ఇప్పుడు హెల్త్ బాగుంది సార్. ఓకే. బాగుంది. ఓకే. ఇప్పుడు 2021 వరకు ఆర్డిటికి వచ్చేటువంటి విదేశాల నుంచి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినవి. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది సార్, మాకు సంతోషం ఉంది సార్. ఎందుకు? వాళ్ళు మాకు చేస్తున్నారు కదా ఏదైనా కానీ అని మాకు సంతోషం ఉంది సార్. ఓకే. బాగా వెళ్తే మటుకు బాగా చూస్తారు సార్, ఇక్కడ బాగా చూస్తారు. నా బిడ్డ నేను కూడా క్షేమంగా ఉండడానికి బాగా చూస్తారు సార్. ఓకే. రైట్ అమ్మా. అంటే నారా లోకేష్ గారి వల్లే నిధులు వచ్చినాయి కదా, ఏమైనా చెప్తారా మరి నారా లోకేష్ గారికి? థ్యాంక్స్ సార్. అమ్మా నమస్తే. అమ్మా ఏం పేరు మీ పేరు? నా పేరు లచ్చిందే సార్. అమ్మా నమస్తే. అమ్మా ఏం పేరు మీ పేరు? నా పేరు లచ్చిందే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆనంద్ సాగరం సార్. ఓకే. ఆర్డిటి వాళ్ళు ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు మీకు ఇక్కడ? బాగా చెప్తాను సార్. ఏమేమి చూస్తున్నారమ్మా ఇక్కడ? గర్భవతులకు బాగా చూస్తారు సార్, నా కూతురు పిలుచుకొచ్చాను, బాగా చూస్తారు సార్. ఓకే. ఓకే. అంటే 2021 దాకా ఈ ఆర్డిటికి వచ్చేటువంటి విదేశీ నిధులు బాగానే వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ చేయించారు నారా లోకేష్ గారి చొరవతో. ఎలా అనిపిస్తుంది? బాగా చెప్తాను సార్. పాప పోతే చూస్తాను సార్, వాళ్ళను బాగా చూస్తారు సార్. ఓకే. అంటే చంద్రబాబు గారి వల్ల, నారా లోకేష్ గారి వల్ల మళ్ళీ నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది? బాగానే చూస్తాను సార్. అప్పుడు కంటే ఇప్పుడు బాగా చూస్తారు. అప్పుడు కాడికి ఇప్పుడు పర్వాలేదు సార్. ఓకే. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? సంధ్యాబాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వేపచెర్ల తాండ. ఆర్డిటి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా ఇక్కడ? మంచి వైద్యమే అందిస్తుంది. ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ? అన్ని బాగున్నాయా? ఓకే. ఆర్డిటి గురించి ఎలా తెలుసు మీకు? చిన్నప్పటి నుంచి చూపించుకుంటున్నాం కాబట్టి. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ చూపించేవాళ్ళు ఇక్కడ మీరు? అన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ చూపించుకున్నాం. అవునా? 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి సేవలు అంటే నిధులు వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వల్లే నిధులు మళ్ళీ మంజూరు అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచిగా